కరుణాతిశయములు ఆయన మన పక్షాన్ని చూపించి, మనం పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, డస్సిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు లేవనెత్తి కాపాడుతూ వచ్చిన. అందుకే నీ కరుణాతిశయమును బట్టి జ్ఞాపకం ఉంచుకో. ప్రభు యొక్క ప్రేమ ఏమని వర్ణిస్తాం, ఎంతని వర్ణిస్తాం, ఎన్ని నాలుకలు వర్ణిస్తాం. భారతదేశంలో 140 కోట్ల మంది వర్ణించిన, ప్రపంచంలో 8 బిలియన్ల ప్రజలు 250 దేశాల్లో 6000 సంవత్సరాల నుండి ఆయన ప్రేమను గురించి వర్ణిస్తూ ఇప్పటిదాకా వచ్చిన ఆయన ప్రేమ పసిఫిక్ మహాసముద్రం లాంటి దాంట్లో ఒక చుక్క కూడా చెప్పలేదు. హోవైందో ఆనందించడం వల్ల మీరు బలము పొందుతారు. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. అవి దావీదు రాజుగా అభిషేకించబడిన దినాలు, ఇంకా సింహాసనం మీదకి రాకుండా దేవుడు కొంత ఆలస్యం చేస్తున్న దినాలు. అయితే దావీదు శత్రువులు ఆయన తరంతున్నారు, ముఖ్యంగా సౌలు. ఆ పరిస్థితిలో దావీదు కౌజు పిట్ట వలె, మిన్నల్లి వలె అటు ఇటు కొండలు గుహలు సంచారం చేస్తున్నాడు. ఒకానొకసారి గాతులోని ఆకీష్ దగ్గరికి వచ్చినాడు. ఈ గాతు అంటే ఫిలిష్తీయులు అని అర్థం. ఆకీష్ కూడా వారికి రాజు. వారు అబీమెలెకు అని, ఆకీష్ అని పేర్లతో పిలువబడుతూ వచ్చినారు. అక్కడ దావీదు ఉన్నప్పుడు, అది శత్రు దేశం కదా, 17వ అధ్యాయం 1 సమూయేలులో అదే గాతువాడైన గొలియాతు మీద యుద్ధం చేసి యేసు నామమున జయం పొందినాడు. ఇప్పుడు 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికే దాదాపు 4-5 అధ్యాయాల్లో బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి అన్నట్టుగా కనిపిస్తుంది. ఏ ప్రాణమైతే ప్రభు కొరకు పెడతానన్నాడు 17వ అధ్యాయం 1 సమూయేలులో. ఇప్పుడు 1 సమూయేలు 21వ అధ్యాయంలో ప్రాణం కొరకై పరుగులు తీస్తున్నాడు, సౌలు యుద్ధం నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. ఇప్పుడు జరిగిన వృత్తాంతం మనకు పరిచయము. అక్కడ గాతువాడైన ఆకీష్ దగ్గర దావీదుని ఇంతకుముందే చూసినప్పుడు పనివాడు ఉన్నాడు. రాజుకి గొల్యాతును గురించిన సంగతులు తెలుసో తెలియదో మనం ఎరగం, కానీ ఇక్కడ దావీదుని గురించిన సంగతి మాత్రం తెలియదు. అందుకని ఆ పనివాడు వచ్చి రాజుకు చెప్పినాడు, అసలు మీ దగ్గర ఉండేవాళ్ళు ఎవరు అనుకున్నారు, దేవదూత మాదిరి ఉన్నారని చాలా మోసపోతున్నారేమో. ఈయనే ఎలాలో గొలియాతును చంపి తల తీసుకుని తెగనరికి యెరూషలేముకి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చినాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మీరు ఏదో ప్రాణభయంతో వచ్చినారా అనుకుంటున్నాడేమో, నెక్స్ట్ టార్గెట్ మీరే అనేటప్పటికి ఎవరికైనా భయం వేస్తుంది కదా. అంత మన దగ్గరుండి నా తల తీసుకెళ్తాడేమో, దావీదు చేసే రకమే అంతకుముందే చేసాడని ఉంది కదా, హిస్టరీ చూస్తారు ఎవరైనా. కనుక దావీదును ఇక్కడి నుండి పంపిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చిన. ఆ సంగతి దావీదుకు తెలిస్తే ఇప్పుడు దావీదు భయపడుతున్నాడు. ఎట్లా మరి దావీదు ఆకీష్ దగ్గరికి వెళితే చంపేస్తాడేమో అని అనుకున్నాడు. ఇది ఆఖరి రోజు అనుకున్నాడు. ఇంకా సావో రేవో ఇంకా తప్పదని అనుకున్నాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అన్నట్లు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా అంటే, పిచ్చివాని వలె ఆకీష్ దగ్గరకు వచ్చిన తర్వాత నోట్లో నుండి నొరుగు గార్చుకుంటూ గోడల మీద అట్లా రాస్తూ, ట్రౌజరు ఒక కాలు పైకి మడుచుకొని ఒక చుక్క గుండీలన్నీ తీసేసి అట్లా రకరకాలుగా పిచ్చోని వల్ల వేషం వేస్తా రాజు దగ్గర కనిపించేటప్పటికి రాజు అన్నాడు, ఏంటి మీరు పిచ్చోని తీసుకుని వచ్చి నన్ను చంపుతాడని చెప్పేసరి ఇక్కడి నుండి బయటికి పంపించేసేయండి అన్నాడు. బతుకు దేవుడా అనుకొని దావీదు అక్కడి నుండి బయటపడ్డాడు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు దావీదుకి. ఇప్పుడేంటి గాతులో నుండి బయటకు పంపించినారు, ఇశ్రాయేల్ దేశంలోనికి రాలేడు, ఎందుకంటే ఆయన తరుముతున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళాలా? అలాంత దూరాన కొండలు ఉన్నాయి, కొండల్లో గుహలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు. అప్పుడు 34వ కీర్తన రాశాడు. అది ఆదివారం కాదు, వెన్నెల కురిసిన రాత్రి కూడా కాదు, పండగ కానే కాదు. ప్రాణాన్ని చేతిలో పట్టుకొని కౌజు పిట్ట వల్లే మిన్నల్లి వల్లే పరుగులు తీస్తున్న దినాలవి. చూడండి, ఊరి బహిష్కరణ అంటే చాలా కష్టం.
ఇంట్లో నుండి బహిష్కరిస్తే పక్కన ఎవరో ఇంట్లో వాళ్ళు మనకు ఆశ్రయం ఇస్తారు. ఊర్లో నుండి బహిష్కరిస్తే పక్కన ఊర్లోనన్నా పోయి ఉండొచ్చు. దేశ బహిష్కరణ. ఇప్పుడు దావీదుకి అదే జరిగింది. బయట దేశంలో, పొరుగు దేశంలో ఉన్నట్లేదు, సొంత దేశంలో ఉన్నట్లేదు. ఎక్కడికి వెళ్ళాలా? ఒప్పుడు భోజనం లేకపోతే ఉండొచ్చు, బట్టలు లేకపోతే ఉండొచ్చు, నా అనేవాళ్ళు లేకపోతే ఉండొచ్చు. కానీ భూమి మీద ఉండటానికే వీసా లాంటివి కూడా ఏమీ లేకుండా ఓ పరదేశి వలె ఉండడం ఎంత కష్టం. అభిషేకించబడినవాడు సమూయేలు ద్వారా. సన్నబడినోడు కాదు, మనలాగా ఫెయిల్ అయ్యి వీధులు తిరుగుతున్నాడు కాదు. అందగాడు, నైపుణ్యత కలిగిన వాడు, నిష్ఠాగరిష్ఠుడు, పరాక్రమశాలి, యుద్ధశాలి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని గాన ప్రతిగానములు చేయబడినవాడు. సింహం ఎలుగుబడిన ఊరికే పిల్లి వలె, ఎలకల వలె చంపేసినవాడు. కటకట ఇది ఏమి శ్రమ! ఇట్లా కూడా అవుతుందా? ఇట్లాంటివి కూడా వస్తాయి ఆ పరిస్థితులు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లోనికి దేవుడు ఎందుకు తెచ్చినాడు? దేవుడు లేడు, దయ్యం లేదు అనలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నన్ను మా మామయ్య తోసేసినాడు, మామ లేడు, భార్య లేడు అనలేదు. ఈ పరిస్థితులు అన్నిటికీ కారణం నేను గొలియాతును చంపడమే. అది చంపుకోకుండా గొర్రెలు మేపుతా మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది, మా నాన్నగారికి ఇక్కడ పంపించేసాడు అనలేదు. చుట్టుపక్కల ఉన్న దేన్ని ఆయన దూషించలేదు, అవమాన పెట్టలేదు. మరి ఏం చేశాడు? ఏది మనం చేయమో అది చేశాడు, ఏది మనం చేస్తామో అది చేయలేదు. మనం ఏం చేయము, మనం ఏం చేస్తాము? ఒక శ్రమ వచ్చినప్పుడు 2 విషయాలు ఒక వ్యక్తి చేయగలడు. మొదటిది ఏంటంటే దేవుని దూషించి దేవునికి దూరం కావడం. రెండవది ఏంటంటే ఇది నా మేలు కొరికే అని దేవుణ్ణి ప్రేమించి దేవునికి దగ్గర కావడం. మనలో చాలామంది మొదటి చేస్తామా, రెండవది చేస్తామా? మొదటిది చేస్తాం, మానవ నైజం అది. కానీ దావీదు రెండవది చేసినాడు. అదే ఈ 34వ కీర్తన సారాంశం. ఇప్పుడు మొదటి వచనం, 34వ కీర్తన మొదటి వచనం, Psalm 34 verse 1. నేను ఎల్లప్పుడూ యెహోవాను, నిత్యము ఆయన కీర్తి. మనమారు ఏదో ఆదివారం అంటే మన మాదిరి ఉదయకాలం మీద తలంట స్నానం చేసుకొని, మంచి టిఫిన్ చేసుకుని, మంచి బట్టలు వేసుకుని, బైబిల్ సెన్స్ తగిలించుకొని నేనే నిత్యము ఆయన నోట నానుండనని పాటలు పాడితే అర్థం ఉంది. రేపు ఏమవుతుందో తెలియని భవిష్యత్తులో అంధకారంలో ఉంటూ ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని అసలు ఎన్ని ప్రశ్నలు తన మనసులో మెదులుతాయి కదా. సమయలు చేసిన ప్రవచనం ఏమైంది? అభిషేకం ఏమైంది? దేవుడిచ్చిన వాగ్దానం ఏమైంది? స్త్రీలు పాడిన పాటల యొక్క సారం ఏమైపోయింది? అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఏమైపోయినాయి? ఇవన్నీ గాలికి వెళ్ళిపోయినాయా? ఓహో, దేవుడు అనేది ఊరికే వట్టి వ్యర్థమేమో, ఒక అపోహేమో, అదొక ఎండమావేమో, ఇవన్నీ కాదేమో, నేను మా అన్నోళ్ళ వల్లే ఉంటే ఎంత బాగుండేదేమో, నేను ఒక ప్రత్యేకంగా ఉన్నందుకే బహుశా ఇవన్నీ వచ్చినాయేమో, ఇవన్నీ తన మనసులో బహుశా మెదులుతున్నాయేమో. కానీ వాటన్నిటినీ సప్రెస్ చేసి బయటికి దేవుని యొక్క ఆరాధన తీసుకుని వచ్చి నిత్యము యెహోవాను సన్నతించేదను, ఆయన కీర్తి నిత్యము చేయడం సాధ్యమా? ఆదివారం చేయటానికే మనకి ఎంతో కష్టం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఆదివారం కొంతమంది భక్తులే నేనేమో ఆరాధన చేస్తా, సీట్ రాలేదు, ఫెయిల్ అయిపోయాను, జీతం రాలేదు, ఉద్యోగం లేదు, భర్త పట్టించుకోవట్లేదు, భార్య పట్టించుకోవట్లేదు, పిల్లలు ఇలాగ అయిపోయారు, ఆరాధన అయ్యాను, ఏకాకినయ్యాను, రోగం వచ్చింది, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, ఇంకేం ఆరాధన చేస్తాంలే అని వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు ఆన్లైన్లో. ఇక్కడ కూడా ఏదో వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఏమనుకుంటాడో దేవుడు, చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏమనుకుంటారు, నాకు కూడా వెళ్ళకపోతే ఒకలాగా ఉంటుంది అనుకొని వచ్చిన వాళ్ళే కొంతమంది ఉంటారు. నేను దావీదు నిత్యం అంటే సోమవారం కూడా నా, మంగళవారం కూడా, బుధవారము ఫెయిల్ అయినప్పుడు కూడా నా, ఓడిపోయినప్పుడు కూడా నా, కృంగిపోయినప్పుడు కూడా నా, జీవితంలో ఓడలు బద్దలైనప్పుడు కూడా నా. నిత్యం అంటే దావీదు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి కదా కొన్ని. నేను చెప్పనా? ఇప్పుడు సౌలు తరుముతున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తావా? ఆకీషు బయటికి త్రోసి వేసినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తావా? కూతురు చెడబడినా కూడా ఆరాధిస్తావా? కొడుకు అభిషాలోము వేలాడదీయబడినప్పుడు కూడా ఆరాధిస్తావా? నీ కళ్ళెదిటే నీ కుమారుడు వచ్చి నిన్ను సింహాసనం నుండి త్రోసి వేసినా కూడా ఆరాధన చేస్తావా?
నీ భార్య నేను చూసుకోలేను, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అని బయటికి పంపించినప్పుడు కిటికీల నుండి దిగిపోయినా కూడా ఆరాధన చేస్తావా? ఇది సాధ్యమేనా? సౌలు ఈట పట్టుకొని నేను విసిరినప్పుడు జస్ట్ అట్లా తప్పించుకున్నావు కదా, ఆరాధన చేస్తావా? నాకు తెలిసి దావీదుకు కలిగిన ఏ ఒక్కటి కూడా విషయం అంతా కూడా మనకు లేవు కష్టాలు. కానీ దావీదు దేవుడు మన మూలమున స్తుతులు ముందుకు పోవట్లేదేమో. దావీదు అన్నాడు, నిత్యము ఏం జరిగినా, నా భార్యను నన్ను త్రోసేసిన, నా కూతురు చెరపబడినా, నా కొడుకు సింహాసనం మీద నేను పంపించిన, మా మామ నన్ను తరంతున్నా, పక్కన రాజు వద్దంటున్నా, ఆయన దగ్గర ఉన్నోళ్ళు రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టడానికి పూనుకున్నారు. బైబిల్లో రాయబడింది కదా ఆ మాట కూడా. దావీదు కళ్ళెదుట ఇళ్ళన్నీ కాల్ చేసినారు, భార్య పిల్లలంతా దోచుకొని పోయినారు, అయినా ఆరాధన చేస్తావా? గొంతులో ఊపిరి ఉండేదాకా నా పరిస్థితి ఏమైనా నేను ఆరాధన చేస్తా. బహుశా బైబిల్ అంతట్లో ఇలాంటి ఆరాధికుడు మనకు కనపడ్డంటే తప్పు కాదేమో. యునిక్ వర్షిప్పర్, గాడ్ ఈజ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ సచ్ పీపుల్. అన్ని పరిస్థితుల్లో అందరూ ఆరాధన చేయలేరు, ఏడ్చేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళు. మరి ఈయన ఏడవలేదంటే ఏడ్చాడు. నా కన్నీళ్ళు నాకు పానములాయను అని అన్నాడు. ఒక అభిషేకించబడిన వాడు ఏంటండి ఏడవడం ఏంటండి? మామూలు మనం చూస్తే అంటే ఏంట్రా అమ్మాయి మాదిరి ఏడుస్తున్నావేంటి అని అనింటామేమో. అందుకని ఆయన భార్య దగ్గర కూడా ఏడవలేదు, కూతురు దగ్గర కూడా ఏడవలేదు, కొడుకు దగ్గర కూడా ఏడవలేదు. ఆయన ఎవరి దగ్గర ఏడవాలో ఆయన దగ్గర ఏడ్చినాడు, దేవుడి దగ్గర. నా కన్నీళ్ళు నాకు అన్నపానములు అయినాయి, నా కన్నీళ్ళ మీద నా పరుపు తేలిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి కళ్ళన్నీ కడుక్కొని వస్తున్నాడు, లోపల దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కళ్ళన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. ఆరాధికుడు కూడా ఏ వర్షిప్పర్ బికెమ్ ఏ వీపర్, వీపర్ బికెమ్ ఏ వర్షిప్పర్. ఆరాధికుడు ఏడ్చేవాడు ఆరాధికుడు అయ్యాడు. ఇప్పుడు నేను దేవుని నిత్యము స్తుతిస్తే ఏమైపోయినా స్తుతిస్తాను, ఎందుకంటే ఆయన నా ఆచి. 2వ వచనం 34వ కీర్తన, Psalm 34 verse 2, 34వ కీర్తన 2వ వచనం, యెహోవాను బట్టి నేను చాలు. ఏంటి ఆయన అతిశయం? గోత్రమా? యూదా గోత్రాన్ని బట్టి అతిశయిస్తున్నా. అలాగా అతిశయించవచ్చు, ఎందుకంటే ఆ గోత్రము చాలా కింగ్లీకి ట్రైబ్, రాజగోత్రం అది. ఆ గోత్రాన్ని బట్టి అతిశయించవచ్చు, ఇంటిని బట్టి కూడా అతిశయించవచ్చు. వాళ్ళు బంధుబలగం చూడండి, 7 మంది తమ్ముళ్ళు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఊర్లో ఎట్లా ఉంటారు, కాలర్ ఎగరేసుకొని భూమికి పైన తిరుగుతుంటారు. వాళ్ళని ఎవరు ఏమంటానికి లేదు, ఎవరు అడిగినా మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు. వాళ్ళ పిల్లలు ఇంకెంత దాడి చేస్తారో తెలియదు, బలగం. వాళ్ళు కాదు నా అతిశయం. సమూయేలు అభిషేకమా? అది కూడా కాదు నా అతిశయం. నీ యుద్ధ నైపుణ్యమా? అది కూడా కాదు నా అతిశయం. నీ పరాక్రమమా? నీ పాటకారితనమా? ఇశ్రాయేల్ మదరగాయకుడు కదా, అది కదా నీ అతిశయం. ఆయన అతిశయించడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, కానీ ఒకటే ఆయన అతిశయం అంటే యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి అతిశయం. బైబిల్లో రాయబడింది కదా, కొందరు గుర్రాలు బట్టి అతిశయిస్తారు, కొందరు జ్ఞానమును బట్టి అతిశయిస్తారు, కొందరు శక్తిని బట్టి అతిశయిస్తారు. ఇలాగ రకరకాలుగా అతిశయించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ దావీదు యెహోవాను బట్టి అతిశయిస్తాడు. మనలో కొంతమంది ఏమీ లేకపోయినా అతిశయిస్తుంటాం, చదువును బట్టి, డబ్బును బట్టి, జ్ఞానం బట్టి. ఇందాకున్నారు కదా, బంధు బలగాన్ని బట్టి, ఇది మా ఊరని, మా ప్రాంతం అని, మా బంధువులని, మా కులమని, మాకు చెందిన వారని, ఇలాగ రకరకాలు అతిశయిస్తూ ఉంటాం. అది స్తుతి ఆరాధన తీసుకురాలేదు. యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను. ఏ మా ఇంట్లో అతిశయించడానికి హేతువులు? ఒక 5 అతిశయాలు చూడటానికి ప్రయత్నం చేస్తా. మొదటి చూస్తామా? కీర్తనలు, అన్ని కీర్తనలోనే చూస్తాం. 5:7, 5వ కీర్తన 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయం. ఏ అతిశయము? నేను తెలుగు బైబిల్ని బట్టి చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చూసే పండితులు ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రెజాలజీ, ఈ పజాలం అలాగే కనపడకపోవచ్చు. అతిశయము మొదటిది ఏంటి? దేవునిలో ఉన్నది కృపాతిశయం. నేనైతే, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడికన్నా పోనీ ఏమైనా చేసుకో. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించ. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్పాలి సూటికి, సరేనా? ఈరోజు అంతా మనకు ప్రశ్నలు ఉంటాయి. దావీదు, ఈ కీర్తన కూడా దావీదే కదా, పైన రాశారు. దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు మందిరం ఉన్నదా లేదా, కట్టినారా లేదా? మీ మాదిరి
చెప్పు, ఒక్క మాటలో ఎస్ ఆర్ నో. లేదు. ఆయనే మందిరానికి స్థలం సిద్ధం చేసిన రాసైన తర్వాత ఆయనే మందిరం కట్టుతాలని అనుకుంటే ప్రభు వద్దని, దేవుడు వద్దన్నాడు. సరే వద్దన్నాడు కదా, ఇంకెవరు కట్టకూడదని మన మాత్రం చెడిపోయలే. మనది ఆ టైప్ చూడండి. మేము పాట పాడొద్దంటే మైక్ చెడిపేస్తాం, వంట ఉండొద్దంటే వంట చెడిపేస్తాం. ఇంకే వేరే వాడు చేయకూడదు, చేస్తే మనమే చేయలేదు, లేకపోతే లేదు. మన టైప్ కాదు దావీదు. నన్ను కట్టొద్దన్నా కూడా పర్వాలేదు అని బైబిల్లో రాయబడింది. మందిరానికి అవసరమైన సాధన రాసి అంతటిని సిద్ధం చేయించినాడు, తన కుమారుని సిద్ధం చేసినాడు, ప్రజలను కూడా సిద్ధం చేసినాడు, అన్నీ సిద్ధం చేసినాడు. మందిరం లేదు మరి ఎందుకు రాశాడు? అదొకటే కదా, చాలా సందర్భాల్లో అలాగ రాశాడు. 122వ కీర్తన మొదటి వచనం, ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. వారు దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను, అప్పుడు కూడా మందిరం లేదు కదా మరి. అదొకటేనా? 23వ కీర్తన 6వ వచనం, నేనైతే చిరకాలము యెహోవా, అప్పుడు కూడా మందిరం లేదు కదా మరి. నా మొత్తానికి ఒక మాటలు చెప్పాలంటే కీర్తనలు రాసేటప్పుడు మందిరం లేదు, అంతేనా? ఒక సొలొమోను కీర్తన తప్ప. మరి మందిరం 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 వాడబడుతూ వచ్చింది ఏంటి? ప్రత్యక్ష గుడారం అని వాడబడుతూ రావాలి కదా, లేదా డేరాలను వాడబడుతూ రావాలి కదా. దైవ దృష్టి ఏం చేసిందంటే దూరంగా చూసినారు వాళ్ళు. సొలొమోను కట్టబోయే మందిరాన్ని దావీదు ఇక్కడే చూసినాడంటే తప్ప, ఇప్పుడు ఈ స్థలంలోనే ఇంకా దావీదు యొక్క నడములో నుండి బయటికి సొలొమోను రావాలా. సొలొమోను వచ్చిన తర్వాత రాజు కావాలా. రాజు అయిన తర్వాత పరిపాలన చేయాలి. పరిపాలన చేసిన తర్వాత దేవుని మందిరం చేయాలి. దేవుని మందిరం చేసిన తర్వాత మందిరం మీద నిలబడి అది ప్రార్థన చేసి దేవునికి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు అగ్ని దిగాల, మహిమంతా యెహోవా మందిరానికి అమ్మాలి. ఈ దృష్టి అంతటిని దావీదు దూరదృష్టితో మొదటే చూసాడంటే తప్ప. 5వ కీర్తనలో, 34వ కీర్తనలో, 23వ కీర్తనలో, 122వ కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలు అన్నింటిలో మందిరం మందిరం. 26వ కీర్తనలో, 27వ కీర్తనలో, ఆయన కీర్తనలో దాదాపు మందిరం అనే మాట ముడిపడి ఉంటుంది. కనుక 5 పదాలు ఆయన ఎక్కువ వాడతాడు. ఇప్పుడు నేను చెప్పిన సమయ అద్దబాటును బట్టి ఆ పదాలన్నీ ప్రతి కీర్తనలు ఎక్కడో జొప్పిస్తుంటాడు, ఎక్కడో జొప్పిస్తుంటాడు. కనుక ఒక క్రైస్తవునికి దేవుని యొక్క దూరదృష్టి. మనం ఈ భౌతికమైన మందిరంలో చేరి వచ్చినాం, అయితే నూతన యెరూషలేము పరలోక మందిరం వైపు ఎదురు చూస్తున్నాం. అది దేవుని నివాసస్థలం, అక్కడ ఉండబోతున్నామనే దూరదృష్టితో ప్రభుని ఆరాధించాలని కోరబడుతున్నాం. కృపాతిశయం. ఈ కృప మన రక్షణలోనికి తోడుకొని వచ్చింది. కృప ద్వారా మనం రక్షణ పొందినాం. కృప లేకపోతే రక్షణ పొందిన వాళ్ళం కాదు. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, సర్వ మనుషుల కొరకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యేసుప్రభువే దేవుని యొక్క కృప, ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆ కృప ద్వారా పాపులమైన మనం సిలువ దగ్గరికి వచ్చినాం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకలు, దేహమంతా కోడా దెబ్బలు, సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా పాపులమైన మనకు పాపక్షమాపణ కలిగింది. ఇది దానం, ఇది భిక్ష, ఇది వరం, ఇది ఈవి. ఇది ఏ మనుషుడు ఎక్కడ ఎన్నడూ పొందజాలాడు. ఆ యేసుక్రీస్తునే మనకిచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, థ్యాంక్స్ అంటు ద గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. చెప్పసఖ్యము కాని వరము. చెప్పసఖ్యం కానీ బైబిల్లో 3 రాయబడ్డాయి, అన్స్పీకబుల్ థింగ్స్. దాంట్లో మొదటిది ఇది. ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పసఖ్యము కానివాడు మన కొరకై చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. భక్సింగర్ సాక్షి పుస్తకం యొక్క క్యాప్షన్, ప్రభు మనల్ని శిలువ రక్తం చేత కడిగి రక్షణ భాగ్యంలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక ఈ కృపాతిశయము మనము రక్షణ పొందినట్లుగా మనకు హేతువైంది. యెహోవాను బట్టి నేను అతిశయించేదను, ఎందుకంటే ఆయన కృపాతిశయము నా విషయములో నన్ను రక్షించింది, గొప్ప చేసింది, దొడ్డదిగా కనపరచబడింది. అదే దావీదు యొక్క అనుభవం. 2వది చూస్తామా? కీర్తనలు 25:6. కీర్తనలు 25:6. Psalm 25:6. యెహోవా నీ కరుణాతిశయములను చాలు. ఏ అతిశయము?
మొదటిది అతిశయము, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, రెండవది ఏంటంట? కరుణాతిశయం. తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, కరుణకి కృపకున్న తేడా ఏంటి? పేర్లు కాదు. ఒకళ్ళు కరుణ అంటారు, ఒకళ్ళు కృప అంటారు. కరుణకి కృపకున్న తేడా ఏంటి? దాదాపు దగ్గరే మనకు కనిపిస్తాయి, కానీ అవి రెండు భిన్నంగా మనకు కనిపిస్తాయి. కృప మనం దేనికి పాత్రలం కాదో దానికి పాత్రలుగా చేస్తుంది. కరుణ అంటే ఏంటంటే మనం దేనికి యోగ్యులమో దాన్ని మనం యోగ్యులు కాకుండా చేస్తుంది. ఆపోజిట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ కరుణ, ఆపోజిట్ ఆఫ్ కరుణ ఈజ్ గ్రేస్. అర్థమైంది నేను చెప్పే మాట? కృప అంటే మనం దేనికి పాత్రలం కాదో దానికి మనల్ని పాత్రలు అయ్యేటట్టు చేస్తుంది. కరుణ అంటే దేనికి మనం పాత్రలమో దానికి పాత్రలు కాకుండా చేస్తుంది. ఇలాగ చెప్తా ఇప్పుడు. కృప అంటే మనం దేనికి పాత్రలం కాదో దానికి పాత్రలుగా చేసింది. అదే రక్షణ అని మనకు తెలుసు, అదే దేవుని యొక్క ఆశీర్వాదం అని తెలుసు, అదే పరలోకం అని తెలుసు. ఇదన్నీ కృప ద్వారా మనకు కలిగింది. అంటే దానికి మనం అర్హులం కాదు, అర్హులుగా చేసింది. ఇప్పుడు కరుణ అంటే కనికరము, అంటే కరుణ కనికరం రెండు ఒకటి. ఇస్ మర్సీ ఎండ్యూరెడ్ ఫర్ ఎవర్ అని. ఆయన కృప, ఆయన కనికరము నిరంతరం నిలిచి. కనికరం అంటే బెత్షెమెయిలో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలేసిన గుడ్డివాడు యేసుప్రభు కనికరించడానికి ఇష్టపడ్డాడు. కనికరమంది ఆయన ఐశ్వర్యం, రిచ్ ఇన్ మర్సీ. ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ ఇన్ గ్రేస్, ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ మర్సీ. ఒక నాణ్యంకి రెండు వైపులు ఉంటుంది కదా, బొమ్మ బొరుస. అలాగే యేసుప్రభువులో కూడా రెండు వైపులు, ఒకవైపేమో కృప, ఒకవైపేమో కరుణ. కృప ఏం చేస్తుంది? మనం అయోగ్యులము రక్షణకు, మనల్ని రక్షణలోనికి తోడుకుంది. కనికరం ఏం చేస్తుందంటే మనము దేనికి యోగ్యులమో దాన్ని యోగ్యులు కాకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు ఆలోచిస్తే అర్థమైంది. అసలు మనం దేనికి యోగ్యులమో, దేనికైనా యోగ్యులమో అని మీరు అనుకుంటారా? అనుకోరా? దేనికి అనుకోరా? కొన్నిటికన్నా అనుకోండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, మనం దేవోగ్రతకు పాత్రలము. వీ వర్ వర్దీ టు ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉంటమే, శిక్షార్హులమై ఉంటమే. అర్హులు, పాత్రలు, యోగ్యులు. దేనికంట? రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి, అంతదాకా ఎక్కడుంటే మనము శిక్షలో ఉంటిమి, దేవోగ్రతకు పాత్రలమై ఉంటిమి, నరకమునకు అర్హులై ఉంటిమి. ఈ పాపమును బట్టి ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇక రోజువారీ కార్యక్రమాల్లో నేరాలు ఘోరాలు చేస్తుంటారు కదా, లేదా? రక్షణ పొందక ముందు కంటే పొందిన తర్వాత చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అబద్ధాలు, కాని మాటలు, మోసాలు, ఘోరాలు. మరి ఇవన్నిటికీ ఏం కావాలా? చెప్పరేంటమ్మా? ఇవన్నిటికీ ఏం కావాలా? శిక్ష రావాలి కదా. యేసుప్రభు క్షమిస్తాడు, ఒప్పుకున్నాము క్షమిస్తాడు, రక్తం చేత కడుగుతాడు. మరి దానికి శిక్ష రావాలి కదా. ఇప్పుడు ఆ శిక్ష విధిలోనికి రాకుండా కనికరం మనల్ని క్షమించేస్తుంది. ఈ కనికరమే లేకపోతే ఏముండేది కాదు. ఏముండేది కాదు. దేవునితో మనకు సంబంధం, కృప ద్వారా సంబంధం ఎస్టాబ్లిష్ అయింది. కనికరం ఏం చేస్తుందంటే సంబంధాన్ని కంటిన్యూ చేస్తుంది. కనుక ఈ కరుణాతిశయములు ఆయన మన పక్షాన్ని చూపించి మనం పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, డస్సిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు లేవనెత్తి కాపాడుతూ వచ్చిన. అందుకే నీ కరుణాతిశయమును బట్టి జ్ఞాపకం ఉంచుకో. దేవుడు కొన్ని జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడు. కీర్తనకాడు 25వ కీర్తన కూడా దావీదే. కొన్ని జ్ఞాపకం ఉంచుకోవద్దని చెప్తున్నాడు. ఏమి జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? ఏమి జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకో. 25:6. ఏమి జ్ఞాపకం చేసుకొనొద్దు? 7వ వచనం, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. చూడండి, దావీదు ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు దేవుడితో. ప్రభువా, నేనే చెప్పేస్తున్నా, ఏం గుర్తు చేసుకోలేదు, గుర్తు చేసుకోవద్దని. మనకేం గుర్తుంటాయి? ఆపోజిట్. పాపాలు గుర్తుంటాయి, పొరపాట్లు గుర్తుంటాయి, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు మనకు గుర్తుంటాయి, కానీ మంచి గుర్తుండదు, మేలు గుర్తుండదు, సహాయం గుర్తుండదు. కానీ దావీదు దేవుడికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా ఏ పాపాలంట? బాల్యంలో కూడా దావీదు పాపం చేశాడా? నా అతిక్రమాలు. దావీదే నా బాల్య పాపాలు, నా అతిక్రమాలు అంటే మనం ఏమనాలి? మరి ఏమనాలి మనం? నాకు తెలిసి మనకి డిక్షనరీలో పదం లేదనుకుంటా, కొత్త పదం రాయాలి. మా కాదు ఇక్కడ,
నా బాల్యదే పాపములు, నా అతిక్రమాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసుకుంటే ఎవడు నిలబడతాడు? ఆయన ఒకవేళ మన హిస్టరీ తీస్తే నేను ఇక్కడ నిలబడలేను, మరి మీలో ఎవరైనా నిలబడతారో లేదో తెలియదు. బైబిల్లో రాయబడింది కదా, నీవు దృష్టి నుంచి చూడగా ఎవడు నీ ఎదుట నిలవగలడు. ఇది మనం అర్థం చేసుకోవటానికి ఒక చిన్న మాట చెప్పొచ్చా? భార్యలో భర్త పొరపాట్లు పట్టుకోవాలంటే ఎంతసేపు కావాలా? భర్త భార్యలో పొరపాటు దొరకాలంటే ఎంతసేపు ఏం అవసరం లేదు. అలాగే ఆపోజిట్, భార్య కూడా భర్తలో పొరపాట్లు చూసుకోవాలంటే ఎంతసేపు కావాలా? రోజులు కావాలా? వారాలు కావాలా? చెప్పండి భర్తలు, ధైర్యం చేసి. అత్తలో పొరపాటు చూడాలంటే కోడలకు ఎంతసేపు కావాలి? కోడల్లో పొరపాట్లు చూడాలంటే అత్తకు ఎంతసేపు కావాలి? సేవకునిలో పొరపాట్లు చూడాలంటే విశ్వాసకి ఎంతసేపు కావాలి? విశ్వాసలో పొరపాట్లు చూడాలంటే సేవకుడికి ఎంతసేపు కావాలి? మాలాంటి బోధకంలో పొరపాటు చూడాలంటే మీకు ఎంతసేపు కావాలి? మీలో పొరపాటు చూడాలంటే నాకు ఎంతసేపు కావాలి? ఎంతసేపు కావాలమ్మా? సేపు అవసరం లేదు, ఒక మాట మాట్లాడితే అయిపోద్ది. నవ్వినా పొరపాటే, సీరియస్గా ఉన్న పొరపాటే. మనకు పడకపోతే ఏమంట నవ్వుతున్నాడు పిచ్చోని మాదిరి అంటారు. పడకపోతే నవ్వుతే ఏంటి, నవ్వకపోతే ఏంటి అలాగ ముఖమంతా గంటేసుకుని ఉన్నాడు. నవ్విన సమస్య, నవ్వకపోయిన సమస్య, మాట్లాడిన సమస్య, మాట్లాడకపోయిన సమస్య, కూర్చున్న సమస్య, లేచిన సమస్య, ప్రతిదీ సమస్య అవుతుంది పడకపోతే. పడితే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. అబ్బాయి ఎంత నవ్వుతున్నారు చూడు, ఎట్లా మాట్లాడుతున్నారు చూడు, ఎట్లా కూర్చున్నారు చూడు, ఎట్లా వచ్చినారు చూడు. అలాగే భార్య, భర్త, పిల్లలు, సేవకుడు, బోధకుడు, కాపురు, ఉపదేశకులు అందరూ అన్నీ మనకు పడినప్పుడు, మనకు వ్యక్తులు నచ్చినప్పుడు వారి ప్రార్థన నచ్చుతుంది. నచ్చకపోతే కొన్ని చెప్తాం మార్చుకోనని. అలాగే దావీదు దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జ్ఞాపకం చేసి, ప్రభువా నా బాల్య పాపం, నా అతిక్రమాలకు జ్ఞాపకం చేసుకున్నాను, క్షమించి వేసిన కరుణ కృప అన్ని క్షమించి వేసింది. నిత్యము యెహోవాను నేను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. 2 అతిశయాలు చూసాం. మొదటిది ఏంటి? కృపాతిశయం. రెండవది ఏంటి? మూడవది చూస్తామా? 66వ కీర్తన 3వ వచనం. 66వ కీర్తన 3వ వచనం. గట్టిగా చదవండి. చాలు. ఏ అతిశయము? ఎవరిదంట బలం? మనదేమి? దేవుడిది బలం అన్నప్పుడు మనది ఏం రావాలా? బలానికి వ్యతిరేక పదం ఏంటి? బలహీనత. రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాస్తూ వచ్చినాడు, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనలై ఉండగా, యట్ వీ వర్ వీక్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాడు. బలహీనత అంటే ఏంటి? పడక మీద లేకపోవడమా? బలహీనత అంటే ఏంటి? భోజనం చేయకపోవడమా? బలహీనత అంటే ఏంటి? డ్యూటీకి పోకపోవడమా? బలహీనత ఏంటంటే అంటే ఏంటి? మన పనులు మనం చేసుకోలేకపోవడమా? ఏంటి బలహీనత అంటే? ఏది చేయకూడదు అనుకుంటాం అదే చేస్తాం, ఇది చూడకూడదు అనుకుంటాం, ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటాం, ఇక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంటాం, వాళ్ళని ఇటు తిట్టకూడదు అనుకుంటాం, వాళ్ళతో పొట్టాడకూడదు అనుకుంటాం, అవే చేస్తాం. ఏవి చేయాలనుకుంటామో, దేవుని మందిరానికి పోవాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుడి కొరకే జీవించాలా, ప్రాణం పోయినా పర్వాలేదు ఆయన కొరకే జీవించాలా అని అనుకుంటాం. కానీ ఏం చేయము? అది చేయి. దిస్ ఈజ్ కాల్డ్ వీక్నెస్. దీన్నే బలహీనత అంట. ఏం చేయాలో అది చేయము, ఏం చేయలేమో అది చేయాలని అనుకుంటా ఉంటాం. యేసు ప్రభు మనకు బలాతిశయం. అందుకే 18వ కీర్తనలో దావీదు పాట పాడుతూ అన్నాడు. ఏంట పదం? యెహోవా నా బలమా. నువ్వే అంత బలపరాక్ర సింహాన్ని, ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చీల్చినోనికే దేవుడు బలం అంటే, బొద్దింకను చూసి బల్లెని చూసి భయపడి మనమేమనాలి మరి? కరెంటు పోతే భయపడి మనమేమనాలి మరి? ఏమనాలి మరి? ఎంత బలం కావాలో మనకి?
రాత్రి పగలు ఏకరీతిగా ఉన్నవాడే, దేవుని ద్వారా అభిషేకం పొందినవాడే ఏమంటున్నాడంటే, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలం. ఆయన బలాన్ని బట్టే నేను బలహీనుణ్ణి కానీ బలం. దీన్నే బహుశా నేను ఇట్లా అంటే తప్పు కాదనుకుంటా. ఇదే 18వ కీర్తన దావీదు యొక్క అనుభవాన్ని పౌలు తీసుకుని కొత్త నిబంధనలు యాంప్లిఫై చేశాడు. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాడు. తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నెహెమ్యాలో రాయబడింది, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందేదారు. మన బలం అంటే ఏంటి? బాగా సైకిల్ దొక్కేదే, ఫుల్గా తినేదే, దండికి నిద్రపోయేదే, గొప్ప పని చేసేదే, అదంత భౌతికమైన బలం. మన బలం అంటే ఏంటంటే పాపము చేయొద్దని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు చేయకుండా ఉండడం, పరిశుద్ధంగా ఉండని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు పరిశుద్ధంగా ఉండడం. అంటే దైవికమైన కార్యాలు చేయమన్నప్పుడు చేయడం, పాప కార్యాలు చేయొద్దన్నప్పుడు చేయకుండా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ అవర్ స్ట్రెంగ్త్. అదే మన బలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మన బలాతిశయమయ్యాడు. యెహోవాను బట్టి నేను అతిశయించేదను. 4 చూస్తామా? కీర్తనలు 2:5. ఇక్కడ చూస్తాంలేండి. పరమగీతం 2:5. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2 verse 5. చాలు. ఏ అతిశయం? ఏమయ్యారు ప్రేమాతిశయం వల్ల? మూర్ఛిల్లిపోయినా. అంటే కొంతమంది చెప్తుంటారు కదా డైలాగులు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను చూస్తూ జీవితం అంతా ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఇది మనకి డైలాగులుగా అనిపిస్తాయి, వాళ్ళకు మాత్రం ఇది వాస్తవాలుగా ఉంటాయి. షులమ్మితి చెప్తున్న మాటలు ప్రేమకు సంబంధించి, అలాగే సొలొమోను లేదా ప్రియుడు చెప్తున్న మాటలు ప్రేమాతిశయం. నన్ను వశపరుచుకున్నావు, లోబరుచుకున్నావు. ప్రభు యొక్క ప్రేమ ఏమని వర్ణిస్తాం? ఎంతని వర్ణిస్తాం? ఎన్ని నాలుకలు వర్ణిస్తాం? భారతదేశంలో 140 కోట్ల మంది వర్ణించిన ప్రపంచంలో 8 బిలియన్ల ప్రజలు 250 దేశాల్లో 6000 సంవత్సరాల నుండి ఆయన ప్రేమను గురించి వర్ణిస్తూ ఇప్పటిదాకా వచ్చిన ఆయన ప్రేమ పసిఫిక్ మహాసముద్రం లాంటి దాంట్లో ఒక చుక్క కూడా చెప్పలేదు. శబాదేశ ప్రాణ సొలొమోను గురించి అంది కదా, ఈవెన్ నాట్ ఆఫ్ వాజ్ టోల్డ్. సగం కూడా ఇప్పుడు దాకా సొలొమోను యొక్క గ్రంథంలో నుండి చెప్పబడలేదు. మత్తయి సువార్తలో చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడెక్కడా ఉన్నాడు. సొలొమోను వైభవంలోనే సగం చెప్పబడకపోతే సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు, పరలోకపు సొలొమోను. ఆయన ప్రేమను వర్ణించడం, ఊహించడం అనేవి కాదు. అంటే కొంతమంది అంటారు కదా, ప్రేమను గురించి పూర్తిగా తెలుసుకుంటూ వస్తున్నా. ప్రేమను గురించి పూర్తిగా తెలుసుకోవటానికి వీలవుద్దా? జరిగే పని అన్నా ఇది. మనుషులే మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఎలాగ అర్థమైంది, దేవుడి ప్రేమ ఎలాగ అర్థమైంది? కొంత విషయమంతా మనం అర్థం చేసుకోవటానికి ఆ యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా మన కొరకే తెలియపరచబడింది. అందుకే రోమాలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, మొదటి అధ్యాయం, క్రీస్తు ద్వారా ప్రేమ చేత దేవుడు మనలను ఏర్పరచుకునేను, చోజన్ us in Christ. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రేమ వలయములో నుండి ఇప్పటిదాకా మనం భద్రపరిచి కాపాడుతూనే వచ్చిన ఈ ప్రేమాతిశయం దేవుడు దేవదూతలకు చూపించలేదు. గాబ్రియెలుకు తెలియదు ప్రేమ అంటే, మికాయేలుకు తెలియదు ప్రేమ అంటే, మిగతా దేవదూతలకు తెలియదు ప్రేమ అంటే, శరాపులకు తెలియదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఎవరికి తెలుసు? పాపంలో పడి చెడి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మన దగ్గరికి ప్రేమ పతాకమైన శిలువ వచ్చింది, ఆపింది. ఆ ప్రేమను చూచినాం, అంగీకరించినాం, ఆస్వాదించినాం, ప్రేమ చేత వశపరచబడ్డాం. బైబిల్లో రాయబడింది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. నిత్యము నేను యెహోవాను సన్నతించెదను, నేను ఎల్లప్పుడూ ఆయన ఘనపరిచెదను, నిత్యమున ఆయన కీర్తి నా నోట ఉండును, ఎందుకంటే యెహోవాను బట్టి నేను అతిశయించెదను. ఇప్పటిదాకా కొన్ని అతిశయాలు మనం చూసినాం. 4. మొదటిది ఏంటి? కృపాతిశయం ద్వారా రక్షణ. రెండోది ఏంటి? కరుణాతిశయం ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడ్డ. మూడవది ఏంటి? బలాతిశయం ద్వారా పాపం మీద విజయం. నాలుగవది ఏంటి? ప్రేమాతిశయం ద్వారా ఆ శిలువ పాదాల దగ్గర కూర్చుండే అవకాశం. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా?
నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15:7. చదవండి బ్రదర్. నీ మీదికి లేచువారిని. చాలు. ఏ అతిశయం? వాట్ ఎ గ్లోరీ ఇస్ దిస్. మహిమాతిశయం. మహిమకు దూరమైన మనం, రోమపత్రికలో చెప్పబడింది కదా, అందరిని పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే మహిమ భవిష్యత్ టేబుల్ ఎత్తుంది అనుకో. మనం అంతా ఎక్కడి దాకా వచ్చినామంటే పులిపిడి దాకా, కింద దాకా వచ్చినాం. ఇంకెంత రావాలా? రాలేకపోయావు. ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా రాలేకపోయాం. ఎన్ని నీతి కార్యాలు చేస్తున్నా, ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా, ఎన్ని భక్తి కార్యాలు చేస్తున్నా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నా స్టేజ్ దగ్గరికి వచ్చిన టేబుల్ దగ్గరికి రావట్లే. అందుకొరికే మనల్ని ఆ మహిమ దగ్గరికి తీసుకుని వచ్చేటి కొరకాయ మహిమా స్వరూపైన యేసు ప్రభువారు భూమి మీదకి మానవాకారాన్ని దిగి వచ్చినాడు. మనందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన శిలువ మీద మన కొరకు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడుగా మార్చబడ్డాడు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి బైబిల్లో రాయబడిన 3వ దినాన్ని తిరిగి లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ముగించక మునుపు దావీదు 34వ కీర్తన రాస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి అక్షరం తెలియదు, ప్రవచనం తెలుసు. యేసు ప్రభు యొక్క జీవన శైలిని గురించి అక్షరం తెలియదు, ప్రవచనం తెలిసిండొచ్చు. యేసు ప్రభు యొక్క శిలువమాన భూస్థాపనల గురించి ప్రవచనం తెలుసు, కానీ ఆయనకు అనుభవం తెలియదు. యేసు ప్రభు యొక్క రాకడను గురించి ఆయన ప్రవచనం తెలుసు, కానీ ఆయనకు అనుభవం తెలియదు, ఆయన చూడలేదు. అలాగే యేసు ప్రభు కార్పెంటర్ పని చేసినాడు, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి బోధించినాడు, దోణలో కూర్చున్నాడు, చేపల రొట్టెలు పట్టుకున్నాడు, కుష్ఠరోగులు బాగా చేసినాడు, తర్వాత గుడ్డివారిని బాగా చేసి కుంటివారిని బాగా చేసినాడు, సమాధిలోని లాజర్ని లేపినాడు. ఇవన్నీ కొత్త నిబంధనలో ఉన్న మనకు తెలుసు. పాత నిబంధనలో ఉన్న వారికి కొన్ని అక్కడక్కడ ప్రవచనాలు తెలిసింటాయి. కొత్త నిబంధనలో ఉన్న మనకు యేసు ప్రభు యొక్క శిలువ రక్త ప్రవాహము తెలుసు. పాత నిబంధనలో ఈ శిలువను గురించి అనుభవపూర్వకము లేనప్పుడే వారి యెహోవాను నిత్యము ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించగలిగితే, కొత్త నిబంధనలో ఉన్న మనము, దావీదు కుమారుని ద్వారా రక్షణ పొందిన మనము, దావీదు కంటే గొప్పవాడైన యూదాగోత్రపు సింహము మన కొరకే వధించబడి ఆయన రక్తం ద్వారా పాలు పొందిన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడిన మనము, కొత్త నిబంధన భక్తుల కంటే ఇంత ఎక్కువగా దేవుని మనం ఆరాధించాలి. కనుక కొత్త నిబంధనలో మనం రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారమై పావనుడా మా రక్షణ కొరకే స్తోత్రములని ఆయన సింహాసనం మీదట సాగిలపడి చేరవచ్చిన సమూహం ఆన్లైన్లో ఉన్నవారు తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనుంచి ఎదురుగాక.